మై డియర్ ఫ్రెండ్స్, హాయ్. మనం గ్రూప్ 4లో భాగంగా ఈరోజు వాక్యం అనేటువంటి అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. వాక్యము దీన్ని ఇంగ్లీష్లో సెంటెన్స్ అంటారు. ఆల్ వర్డ్స్ ఆఫ్ ద కంప్లీట్ మీనింగ్ ఈజ్ ద సెంటెన్స్. ఇంగ్లీష్లో ఆల్ వర్డ్స్ ఈజ్ ఏ కంప్లీట్ మీనింగ్ ఈజ్ సెంటెన్స్. మనకి ఇక్కడ వాక్యం అంటే సంపూర్ణమైన అర్థాన్ని ఇచ్చేటువంటి ఏ వాక్యం అయితే ఉంటుందో అదే మనకి వాక్యము అంటాం. అయితే తెలుగులో వాక్యం అంటే ఏంటో చూద్దాం. వాక్య పరిచయం. తెలుగులో వాక్య నిర్మాణాన్ని వాక్య రచనని, వాక్య యోజనని, వాక్య విన్యాసం అని అంటారు ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి, తెలుగులో వాక్య నిర్మాణానికి ఉన్న మరి యొక్క పేర్లు ఏంటి? ఒకటి వాక్య రచన, వాక్య యోజన, వాక్య విన్యాసం. వాక్య రచన, రచన అంటే రాయడం. వాక్య యోజన అంటే ఆలోచించడం. వాక్య విన్యాసం అంటే విస్తరించడం అని కూడా పిలుస్తారు. వాక్య నిర్మాణాన్ని ఇంగ్లీష్లో సింటాక్స్ అంటారు. సింటాక్స్ అని పిలుస్తారనమాట. బహుజనపల్లి సీతారామచార్యులు తెలుగులో మొదట వాక్య నిర్మాణం గురించి వివరించారు. మనకి పరవస్తు చిన్నయ్య సూరి బాల వ్యాకరణాన్ని రచించగా మిగిలినటువంటి దానిని మనకి బహుజనపల్లి సీతారామచార్యులు ప్రౌఢ వ్యాకరణాన్ని రచించారు. ఈ ప్రౌఢ వ్యాకరణంలో మొట్టమొదటిసారిగా వాక్యం గురించి ప్రస్తావన చేశారనమాట. ప్రౌఢ వ్యాకరణంలో వాక్య పరిచ్ఛేదంలో వాక్యం గురించి వివరించారు. అంటే పరవస్తు చిన్నయ్య సూరి రచించినటువంటి బాల వ్యాకరణంలో మిగిలిగా ఉన్నటువంటి అంశాలన్నింటినీ మన బహుజనపల్లి సీతారామచార్యులు ప్రౌఢ వ్యాకరణంలో వివరించడం జరిగింది. అందులో వాక్య నిర్మాణం చేయడం జరిగిందనమాట. ఇంకా ఎవరు సార్? చేకూరి రామారావు వాక్యంపై పరిశోధన చేశారు. చేకూరి రామారావు వాక్యంపై పరిశోధన చేశారు. తెలుగు వాక్య నిర్మాణ రీతి అంటే పద్ధతి, స్వరూపం, దాని యొక్క గుణం గురించి తెలుగు వాక్యంపై రాశారు. తెలుగు వాక్యం అనే గ్రంథం తెలుగు వాక్యంపై రాయడం జరిగింది. అది నాదే. చూడండి, సింపుల్గా అది నాదే. చిన్న వాక్యం, అది నాదే. ఏది నీదే? అది నాదే. అక్కడ ఏది ఎదరుంటే అది నాదే అన్నారు. ఇది ఒక వాక్యం. ఎందుకు? పూర్తి అర్థాన్ని ఇచ్చింది. ఆ మందానంద కందలత హృదయ అరవింద గోవింద ముకుంద సదానంద అన్నది వాక్యమే. చూడండి, అది నాదే అనేది వాక్యమే. రా వాక్యమే. ఎందుకు? అక్కడ ఎవరో ఉన్నారు, నువ్వు రా అని అర్థం. అలాగే పో, వెళ్ళిపో అంటే ఎవరోనో వెళ్ళిపోమని చెప్తున్నావు, ఇది వాక్యమే. అలాగే అమందానంద కందలత హృదయ హరవింద గోవింద ముకుంద సదానంద అన్నది వాక్యమే. ఆమందానంద కందలతి హృదయ అరవింద గోవింద ముకుంద సదానంద. ఇంత పెద్ద వాక్యం ఉన్నప్పటికీ ఇది కూడా వాక్యమే. రా అనేది వాక్యమే, పో అనేది వాక్యమే. అర్థవంతమైనటువంటి ఏ వాక్యమైతే అర్థవంతాన్ని, సంపూర్ణమైన అర్థాన్ని ఇస్తుందో మై డియర్ ఫ్రెండ్స్, వాక్యం నిర్వచనాలు చూసుకున్నట్లయితే అక్షరాల సముదాయము మాట. మొదట అక్షరాలు ఉంటాయి ఫ్రెండ్స్. అక్షరాల సముదాయం, అక్షరాల సముదాయాలు మాటలుగా ఉంటాయి. ఈ మాటలు సముదాయమే వాక్యం. ఈ వాక్యాల సముదాయమే మహావాక్యం. ఈ మహావాక్యాల సముదాయమే పేరాలు. ఈ పేరాల సముదాయమే గ్రంథం. ఈ గ్రంథాల సముదాయమే మహాగ్రంథం. మహాగ్రంథంగా మారుతాయన్నమాట. అక్షరంబు
అక్షరంబు కుక్షలకు, అక్షరంబు కుక్షరసము. అక్షరంబు కుక్షరసము అంటే నాలిక అక్షరాన్ని ఏం చేస్తుంది, మంచి రసవత్తరమైనటువంటి మాటలు మాట్లాడడానికి నాలుక ఉపయోగపడుతుంది. కుక్షిరంబు, అక్షరంబు కుక్షిరంబు. ఇలా అక్షరాలు మొదలుకొని మాటలు, మాటల తర్వాత వాక్యాలు, వాక్యాల తర్వాత మహావాక్యాలు, పేరాలు, గ్రంథాలు మహాగ్రంథాలుగా మారుతాయి. ఇది లైను. ఇదే మహావాక్యాలు సముదాయం ఒక గ్రంథం. ఇది ఈ కొన్ని గ్రంథాలతో ఇది వాక్య నిర్వచనం. వాక్యంలో దాని అంగాలు ఏమున్నాయ్యా, వాక్యానికి ఉండవలసిన లక్షణాలు ఏంటి అని చూస్తే, కర్త. కర్త అంటే ఎవరు చేస్తున్నారు అని ప్రశ్నిస్తే కర్త, ఎవరు చేయించుకున్నారు అనేది చూస్తే వాళ్ళ కర్మ, ఏం చేశారు అని అడిగితే క్రియ. ఇది మనకి వాక్యానికి ఉండవలసినటువంటి అంగాలు, ప్రధాన అంగాలు. ఉదాహరణ చూడండి, ఇక్కడ రాణి రాజును వివాహం ఆడింది. రాణి రాజును వివాహం ఆడింది. ఎవరు అని ప్రశ్నిస్తే రాణి, ఎవరిని అని ప్రశ్నిస్తే రాజును. ఏం చేసింది, వివాహం ఆడింది. అక్కడతో రాజు తన భర్తగా ఆవిడ అంగీకరించింది అనమాట. ఇందులో రాణి కర్త, రాజును. కాబట్టి ఈ ను అనేటువంటిది, ఈ ను అనేది ద్వితీయ భక్తి కాబట్టి కర్మ. వివాహం ఆడి వాక్యమనకు యోగ్యత ఆకాంక్ష సహితంబు వర్ణముల గల ఆసక్తి యుక్తపద సముదాయంబు అని ప్రౌఢ వ్యాకరణం నిర్వచించాడు. ఇక్కడ మన నిర్వచనం జాగ్రత్త గుర్తించ అభ్యర్థులు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. వాక్యం నిర్వచనంలో 3 అంశాలు ఉంటాయి. ఈ 3 అంశాలు ఉన్నాయా లేదా జాగ్రత్తగా చూసుకోవాలి. వాక్యంలో మొట్టమొదటిసారిగా వాక్యమున యోగ్యత, ఆ పదానికి ఆ వాక్యానికి యోగ్యత ఉందా లేదా అని చూసుకోవాలి. ఆకాంక్ష కోరిక, ఆసక్తి అంటే పదాల సన్నిహితం. చూడండి ఇక్కడ 3 ఉన్నాయి. యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి. అంటే యోగ్యత ఆకాంక్ష సహితంబు వర్ణం గల ఆసక్తి యుక్త పద సముదాయంబు వాక్యంబు అని ప్రౌఢ వ్యాకరణం నిర్వచనం. ఏం చెప్పాడు ఒకసారి, వాక్యమున యోగ్యతాకాంక్ష సహితంబు వర్ణం గల ఆసక్తి యుక్త పద సముదాయంబు వాక్యంబు. అంటే వాక్యం అనగా యోగ్యత ఆకాంక్షై సహితంబు అంటే సన్నిహిత సంబంధం, వర్ణముల గల ఆసక్తి దగ్గర యుక్త పద సముదాయం. యుక్త అంటే యోగ్యత. ఆలోచించి పద సముదాయం అని ప్రౌఢ వ్యాకరణం నిర్వచించారు. ఎలా అడుగుతాడంటే బిట్టు, వాక్యం అనగా ఈ క్రింద వల్ల సరైన అంశం ఏది, సరికాంతం అంటే అభ్యర్థుల జత బిట్టు ప్రేమ్. ఎలా బిట్టు ప్రేమ్ చేస్తాడంటే వాక్యము అనగా డాష్ అంటాడు. ఏమంటాడు, 1 యోగ్యత ఆకాంక్ష ఉంటుంది, 2 యోగ్యత ఆసక్తి ఉంటుంది, 3 యోగ్యత ఆసక్తి ఆకాంక్ష ఉంటుంది, 4 సంపూర్ణ అర్థాన్నిచ్చే యోగ్యత అర్హత ఉంటుంది. ఏది రైటు? 3వ ఆప్షన్ రైట్. ఎందుకు? యోగ్యత ఆకాంక్ష ఆసక్తి 3 ఉన్నటువంటి దాన్నే మన వాక్యం అనే ప్రౌఢ వ్యాకరణ బహుజనపల్లి సీతారామాచార్యులు గారు మనకి నిర్వచనం ఇవ్వడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, విషయ బోధకం వాక్యం. ఏదైనా విషయాన్ని బోధించాలి, అదే వాక్యం. విషయాన్ని బోధించడాన్నే విషయం ఏదైతే అంశాన్ని బోధిస్తారో అదే వాక్యం అన్నాడు సింపుల్గా. బహుజనపల్లి సీతారామాచార్యుడు ప్రౌఢ వ్యాకరణంలో పేర్కొన్నారు. ఏమని? యోగ్యత ఆకాంక్ష ఆసక్తి సన్నిహితంబు ప్రౌఢ వ్యాకరణం. ఇంకా ఏమని? విషయబోధకంబు వాక్యం అని చెప్పారు. ఈ 2 బహుజనపల్లి సీతారామాచార్యులు గారి నిర్వచనం ప్రకారం విషయబోధకంబు మనకి వాక్యం అంటాము, యోగ్యత ఆకాంక్ష సహితంబు వర్ణగా ఆసక్తి అంటాం. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ బిట్టు జాగ్రత్త గుర్తించి వాళ్ళ గతంలో చాలాసార్లు వచ్చింది. వాక్యం అనగా అని అడుగుతాడు. మీరు ఒకటే వాడు గుర్తించుకోండి, యోగ్యత
ఆకాంక్ష, ఆసక్తి అనేటువంటివి 3 ఉన్నాయా లేదా చూసుకోవాలి. 3 ఉన్న దగ్గర టిక్ పెట్టాలి. అదే వాక్యం. వాక్య లక్షణాలు చూడండి ఒకసారి. వాక్య లక్షణాల్లో ఇంకొక రెండోసారి బిట్టు అడగవచ్చు. వాక్య లక్షణాలు క్రింది వాటిలో సరైనది ఏది, సరికాంది ఏది అని అడగవచ్చు. మళ్ళీ వాళ్ళే వాక్యం అనగా యోగ్యత, ఆకాంక్ష సహితంబగు అర్థమగల ఆసక్తి యుక్త పద సముదాయమే అని ప్రౌఢ వ్యాకరణం నిరతం చెప్పుకున్నారు. ముందు చెప్పాం. వాక్యం అంటే మళ్ళీ ఇప్పుడు చెప్పిన 3 చూడండి. యోగ్యత ఏముండాలి? యోగ్యత. 2 ఆకాంక్ష, ఆకాంక్ష ఉండాలి. యోగ్యత, ఆకాంక్ష. ఆసక్తి, ఆసక్తి ఉండాలి. ఉన్న పదాల సముదాయమే వాక్యం అని బహుజనపల్లి సీతారామాచార్యులు గారు చెప్పడం జరిగింది. అసలు యోగ్యత అంటే ఏంటి? అక్కడ విషయానికి వద్దాం. జర్త యోగ్యత అనగానేమి బిట్టు ప్రేమ అయింది ముందు. పదాల యొక్క అర్థాలకు పరస్పరం సంబంధంలో బాధ లేకుండా ఉండటం. వాడు ఎలా అడుగుతాడంటే, వాక్యంలో పదాల మధ్య సంబంధంలో ఆటంకం లేకుండా లేదా బాధ కలగకుండా ఉండేటువంటిది ఏమిటి అని అడుగుతాడు. సింపుల్గా అంతే. యోగ్యత అని పెట్టాలి టిక్. మళ్ళీ ఒకసారి చూడండి. పదాల యొక్క అర్థాలకు పరస్పర సంబంధంలో బాధ లేకుండా ఉండటం. వాక్యంలో బాధ లేకుండా, అర్థంలో బాధ లేకుండా ఉండడాన్ని డాష్ యోగ్యత. ఎలా ఉదాహరణ, నిప్పుచే తడుపుచున్నాడు. నిప్పుచే ఏం చేయబడుతుందిరానన్నా? నిప్పుచే తడపబడుతుందా అంటే ఈ వాక్యానికి యోగ్యత లేదు. మరి ఏముంది? ఏమీ లేదు అందులో. నిప్పు యొక్క గుణం ఏంటి? మండడం. భగభగ మండి భగసింగురా, భగభగ మండి భగసింగురా, దడదడమనిపించి అల్లూరి సీతారామురాజరా. అలా మన విప్లవకారులంతా మండే గుణం ఉంటుందన్నమాట. విప్లవాన్ని రగిలించే జ్వాల, రగిలించేటువంటి అలా నిప్పు యొక్క గుణం ఏంటంటే మండడం. కానీ తడుపుచున్నాడు అన్నాడు. నిప్పు తడపరు. కాబట్టి ఇందులో ఈ నిప్పుకి తడుపుచున్నాడు అనేటువంటి పదంలో యోగ్యత లేదు. నిప్పు చేత తడపడం కుదరదని విషయం. నిప్పు చేత తడపడం. ఆడు ఎలా బిట్టి అడుగుతాడంటే, జాగ్రత్త అభ్యర్థులు, నిప్పు చేత తడపబడుచున్నది. ఇందులో ఏం లేదు. 1 యోగ్యత లేదు, 2 ఆసక్తి లేదు, 3 ఆకాంక్ష లేదు, 4 సంబంధం లేదు. ఏంటి? యోగ్యత లేదు. ఆ వాక్యానికి ఏం లేదన్నా? యోగ్యత లేదు. ఇక్కడ ఈ 2 పదాలకు అర్థ సంబంధంలో బాధ ఏర్పడింది. ఏ 2 పద సంబంధాలు? నిప్పుచే తడపబడుచున్నది. నిప్పు ఏంటి? తడపబడడం ఏంటి? నిప్పు చేత అగ్ని తడపబడుచున్నది అన్నాడు. ఈ 2 పదాలకి యోగ్యత లేదు, సంబంధం లేదు, బాధ ఏర్పడింది. కాబట్టి ఇక్కడ యోగ్యత లేదు కనుక ఇది వాక్యం కాదు. ఇంకా నీటి చేత తడుపుచున్నాడు. ఇక్కడ యోగ్యత ఉన్నది కనుక ఇది వాక్యం అవుతుంది. నీటి యొక్క గుణం ఏంటన్నా? ఆర్పడం. మంచి వాళ్ళు ఏం చేస్తారు? తరువులు అతి రసపలభార గురుతు కాంచు, నింగి వ్రేలుచు నమృతమసంగమేగుడు, ఉదుతులుగారు బుధులు సమృద్ధి చేత, జగతనుపకర్తలకు ఇది సహజ గుణం. తరువులు అతిరస ఫలభార గురుతు కాంచు, నింగి వ్రేలుచు నమృత. నింగి అంటే ఆకాశం. అందుకే ఇక్కడ చెప్పబడుతుంది. ఆ పద్యం ఎందుకు చెప్పామంటే ఇక్కడ సందర్భం చూడండి. నింగి వ్రేలుచు నమృత. అమృతం అంటే ఇక్కడ అమృతం కాదు, దేవతలకు ఇచ్చిన అమృతం కాదు. అమృతం అంటే నీరు. నింగి వ్రేలుచు నమృత మొసంగమేగుడు. మేగుడు ఏమిస్తాడన్నా? వర్షాన్ని ఇస్తాడు. ఉదుతులుగారు బుధులు సమృద్ధి చేత, జగతినుపకర్తలకు ఇది సహజ గుణం. జగతనుపకర్తలకు ఇది సహజ గుణం. అందుచేత
ఈ నీటి చేత తడపుచున్నాడు అనేది నీటి యొక్క గుణం ఏంటి? చల్లదనం. లేదా తడుపుచున్నాడు అంటే చల్లారుస్తున్నాడు. కాబట్టి ఇక్కడ యోగ్యత ఉన్నది కనుక ఇది వాక్యం అవుతుంది. మరి నిప్పుచే తడపబడుచున్నది అంటే ఓ యోగ్యత లేదు, దాని గుణం కాదది. కాబట్టి ఇందులో యోగ్యత నిప్పుకి తడపబడుచున్నాడికి బాధ కలిగింది. మై డియర్ ఫ్రెండ్స్, అర్థమైందా? ఇక్కడ బిట్టు ఎట్లా అడుగుతాడంటే నిప్పు చేత తడపబడుచున్నది, ఇందులో ఏమి, ఇది దేనికి సంబంధించిన వాక్యం? 1 యోగ్యత లేనిది, 2 ఆకాంక్ష లేనిది, 3 ఆసక్తి లేనిది, 4 బాధ కలిగించింది. బాధ కలిగించింది ఓకే, కానీ యోగ్యత లేదు. ఆకాంక్ష ఒక పదం అన్నప్పుడు దానికి సంబంధించిన ఇతర పదాల అర్థాలు తెలుసుకోవాలనే కోరిక ఉండడమే ఆకాంక్ష. ఇప్పుడు చూడండి, మన వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే ఒరే గ్రూప్ వన్ అంటాడు. గ్రూప్ 1 ఏమైందో చెప్పరా బాబు అని వీటిలో బీపీ రేజ్ అయిపోతుందా? గ్రూప్ 1 లేదా గ్రూప్ 4 లేదా డిఎస్సి అంటాడు అని చెప్పడం. వాళ్ళు తెలియన ఆకాంక్ష, తెలుసుకోవాలనే కోరిక పెరిగిపోతుందన్నమాట. ఒక్కొక్కడు చెప్తాడు, ఒరే సూపర్ రా మన ఊర్లో ఏం జరిగిందని చెప్పడం, అంటే తర్వాత ఏం జరిగిందో చెప్పడం, మంచి క్లైమాక్స్ తెచ్చి వదిలేస్తాడనమాట. అలాంటి సమయంలో ఒక పదం అన్నప్పుడు ఏపీపీఎస్ చైర్మన్ గ్రూప్ 4 గురించి అని అన్నాడు, ఆపేశాడు. ఏమన్నాడని అభ్యర్థులకి ఒక ఆకాంక్ష, ఒక తెలుసుకోవాలనే కోరిక పెరుగుతుంది. అప్పుడు అర్థాలు తెలుసుకోవాలని కోరిక ఉండటమే ఆకాంక్ష. గోవు వచ్చి ఏం చేసింది? వచ్చింది. గోవు అని చెప్పగానే ఏమైందని ఆకాంక్ష కలుగుతుంది. వచ్చిందనే పదం ఆకాంక్షను తీరుస్తుంది. గోవు అని చెప్పి వదిలేశాడు అనుకో, ఆ తర్వాత ఏం జరిగింది? గ్రూప్ 4 గురించి అని అన్నాడు అనుకో, గ్రూప్ 4 గురించి అయిన తర్వాత ఏమైంది అని తెలుసుకో, కోరిక పుడుతుంది. తర్వాత మన పరీక్ష గురించి ఏమైంది? చైర్మన్ ఏమైంది? తేదీ ఏమైంది? జూన్లో పెడతారట అని అనుకో, ఆ జూన్లో పెడతారనేది అక్కడ ఆకాంక్ష తీరింది. లేకపోతే ఈయన బీపీ రేజ్ అయిపోతుంది అనమాట. కాబట్టి గోవు అనే పదం చెప్పగానే ఏమైందని ఆకాంక్ష కలగాలి. ఆ ఆకాంక్ష కలిగిందే వాక్యం అంటాడు. వచ్చిన గోవు వచ్చినని ఆపివేస్తే ఏమిటొచ్చును అని మరలా వచ్చిన గోవు ఏటొచ్చింది, మళ్ళీ ఆకాంక్ష పెరిగింది. గోవు అని చెప్పి వదిలేసినా సందేహమే, మరి వచ్చును అని చెప్పి వదిలేసినా తెలుసుకోవాలని కోరికే. ఈ కలిగినటువంటి వాటిని ఆకాంక్ష అంట. గోవు అని చెప్పగానే ఆకాంక్ష తీరుతుంది. గోవు వచ్చింది అని చెప్పగానే గోవు గుర్రం అంటే గోవు ఏమిటో గుర్రం ఏమిటో తెలియటం లేదు కనుక ఇది వాక్యం కాదు. గోవు గుర్రం అంటే గోవు ఏమిటో గుర్రం ఏమిటో అని అన్నాం అనుకోండి, అది తెలియలేదు, ఆ వాక్యం పూర్తి అవ్వలేదు. ఇక్కడ బిట్టు ఆకాంక్ష ఎలాగిస్తాడంటే, ఒక వాక్యంలో ఒక పదాన్ని ఇచ్చి తరువాత తెలుసుకోవాలనే కోరిక కలిగి ఉండేటువంటి వాక్యాన్ని వాక్యంలో ఏ విభాగాన్ని చెందుతుంది అని అడిగేటప్పుడు అప్పుడు ఆకాంక్ష అని పేరు పెట్టాలి, అని దగ్గర టిక్ పెట్టాలి. 3 చూడండి, ఆసక్తి అంటే పదాల చేరిక. వాక్యంలో పదాలు దగ్గరగా పలకబడాలి. ఇందాకేమో ఆకాంక్ష తెలుసుకోవాలి అని కోరుకుంటుంది. ఇక్కడ ఆసక్తి అంటే సన్నిహితంగా ఉండాలి. ఎలా అంటే, ఈవేళ దేవదత్తుడు అని చెప్పి రేపు పోవుచున్నాడని అన్నాడు అనుకో, ఈవేళ ఒక వాక్యం రేపు ఇంకొక వాక్యం చెప్తే ఆసక్తి ఉంటుందా? ఆకాంక్ష వేరు, ఆసక్తి వేరు. అంటే వెంటనే ప్రయోగం చేయాలి. అలా కాకుండా డియర్ ఫ్రెండ్స్ ఈవేళ ఒకరోజు ఏంట్రా ఈవేళ గ్రూప్ 4 గురించి అని చెప్పి
గ్రూప్ ఫోర్త్ గురించి చెప్పి రేపు చెప్తాను అన్నాడు అనుకో, అక్కడ ఆసక్తి ఉండదు. రేపు ఏపీపీఎస్ చైర్మన్ అని చెప్పి మళ్ళీ ఎలుట ఇలా చెప్పడం వల్ల జూన్లో ఎగ్జామ్ పెడతారట అని చెప్పాడు అనుకో, ఇలా వెంటనే సన్నిహితంగా దగ్గరగా చూసి వాక్యాన్ని పూర్తి. ఇక్కడ ఈవేళ దేవదత్తుడు రేపు పోవటం అనేది జరగదు. ఇక్కడ దగ్గర సంబంధం లేదు అంటే ఆసక్తి లేదు. యోగ్యత ఆకాంక్ష ఉన్నాయి, కానీ యోగ్యత ఉంది. ఎలాగా? ఈవేళ దేవదత్తుడు యోగ్యత ఉంది, ఆకాంక్ష ఉంది. ఏమవుతుంది? ఈవేళ దేవదత్తుడు రేపు పోవుచున్నాడు. రేపంటే రేపేమని చెప్తాడట? పోవుచున్నాడు అని చెప్తాడట. ఈవేళ దేవదత్తుడు పోవుచున్నాడు అని చెప్తాడు. రేపు ఈవేళ ఏమో దేవదత్తుడు అని చెప్తాడు. రేపు ఏం చేస్తాడు? పోవుచున్నాడు అని చెప్తాడు. దేవదత్తుడు పోవుచున్నాడు, దేవదత్తుడు పోవుచున్నాడు అని అన్నాడు అనమాట. అంటే పై వాక్యంలో ఈవేళ దేవదత్తుడు అని చెప్పి రేపు ఏం చెప్తాడు? పోవటం అనేది జరగదు, పోవుచున్నాడని అంటాడు. ఇక్కడ దగ్గర సంబంధం లేదు అంటే ఆసక్తి లేదు. యోగ్యత ఆకాంక్ష ఉన్నాయి, కానీ ఆసక్తి లేకపోవడం వల్ల ఇది వాక్యం కాదు. చూడండి ఒకసారి. యోగ్యత ఆకాంక్ష అర్ధధర్మాలు. ఇక్కడ బిట్టి ఎలాగిస్తాడంటే యోగ్యత ఆకాంక్ష డాష్ అర్ధ సంబంధం, అర్ధానికి ప్రాధాన్యత ఇస్తాం. ఆసక్తి డాష్ పదాల చేరిక, పదాలంటే దగ్గర పదాలు చేసి దాన్ని పూర్తి చేయడం. విషయబోధకమే వాక్యం అని చెప్పారు ప్రౌఢ వ్యాకరణంలో. ఏదైతే చెప్పదలుచుకున్న విషయాన్ని తెలుసుకునేటట్లుగా బోధిస్తుందో అదే వాక్యం. ఏ విషయం అయితే మనం ఇప్పుడు గ్రూప్ ఫోర్త్ గురించి ఒక విషయం చెప్తున్నాం, వాక్యం అంటే ఏంటి అని చెప్తున్నాం కాబట్టి అది వాక్యమైంది. తెలుసుకోవాలనే తెలుసుకునేటట్లు బోధిస్తుంది. తెలుసుకుంటున్నాం. ప్రపంచంలో అంతా చదువంతా ఏంటంటే తెలియని విషయం తెలుసుకోవడమే. ఈ వాక్యాల రూపంలోనే మనకు అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. తెలుసుకునే విషయం ఎప్పుడూ సంపూర్ణంగానే ఉంటుంది. అది ఇంగ్లీష్లో ద వర్డ్స్ ఆఫ్ ద గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇస్ ద కంప్లీట్ మీనింగ్ అండ్ ఎలాగైతే అర్థవంతమైన పదాల సముదాయాన్ని వాక్యం అంటారని చెప్పుకున్నాడో, ఇక్కడ మనకి యోగ్యత ఆసక్తి ఆకాంక్ష అనేటువంటి సంపూర్ణమైన మూడు కూడా మనకేమిస్తాయంటే మనకి విషయాన్ని సంపూర్ణంగా అందిస్తాయి, అర్థవంతంగా అందిస్తాయి. కనుక వాక్యం సంపూర్ణ బోధకం అని చెప్పవచ్చు ఫ్రెండ్స్. వాక్యం విషయబోధకం అన్నప్పుడు విషయం అంటే ఏమిటో తెలియాలి కదా. అసలు విషయం అంటే ఏంటి అంటే ఉద్దేశ్య విధేయ భిన్నంబు విషయంబు. ఉద్దేశ విధేయ భిన్నంబే విషయంబు అంటే ఉద్దేశాన్ని గురించి ఏదైతే చెప్పబడుతుందో అదే ఉద్దేశం. ఉద్దేశాన్ని గురించి ఏదైతే చెప్పబడుతుందో అదే విధేయం. ఉద్దేశాన్ని గురించి ఏదైతే చెప్పబడుతుందో అదే ఉద్దేశం. ఉద్దేశాన్ని గురించి ఏదైతే చెప్పబడుతుందో అదే విధేయం. అంటే విశేష్యం మొదలైనవి అంటే విశేష్యం, విశేషణం, సర్వనామం. ఒక్కసారి ఉద్దేశ్యం విశేష్యం అనగా నామవాచకం, విశేష్యం అనగా నామవాచకం. జాగ్రత్త పిల్లలు, విశేషం వేరు విశేషణం వేరు అని చెప్పాను. విశేషం వేరు విశేషణం వేరు. విశేషణం అంటే గుణం, విశేషం అంటే నామవాచకం. ఇక్కడ విశేషం ఏంటి? ఉద్దేశం, పేర్లు, ఏ పేర్లు అయితే సూచిస్తామో. మరి విధేయం ఏంటి? ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలియజేసనే విధేయం అంటాం, క్రియాధికం అంటాం. ఉదాహరణ చూడండి, ఆమె విద్యార్థి, ఆమె విద్యార్థి. ఇక్కడ ఆమె అనేది ఉద్దేశం, ఉద్దేశం నామవాచకం. విద్యార్థి అనేది విధేయం, విధేయం అంటే అతని పని. దీన్ని ఇంగ్లీష్లో సబ్జెక్ట్ అండ్ ప్రిడికేట్ అంటాం, గుర్తుంచుకోవాలి. సబ్జెక్ట్ అంటే ఆమె,
ప్రిడికేట్ అంటే విద్యార్థి, ప్రిడికేట్ సబ్జెక్ట్ అండ్ ప్రిడికేట్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో కర్మ ఉండదు, ఇందులో క్రియ ఉండదు. మరి ఏముంటాయి సార్? మరి పూర్తి అర్థాన్ని ఇస్తున్నాయా? ఇస్తున్నాయి. అంటే ఉద్దేశ విధేయాలు. ఉద్దేశ్యం అంటే విశేష్యాలు, అది గుర్తుంచుకోవాలి పిల్లలు. విధేయాలు అంటే ఆ నామవాచకం ఏ వృత్తిని అవలంబిస్తున్నాడో తెలుసుకునేదాన్నే అని విధేయం. అలాగే అతడు లాయర్, అతడు డాక్టర్. ఇక్కడ అతడు అనేది ఉద్దేశం, లాయర్ అనేది విధేయం. దీన్ని సబ్జెక్ట్ అండ్ ప్రిడికేటర్ అంటారని నేను చెప్పాను. సంపూర్ణమైన అర్థాన్ని ఇస్తుందా? ఇస్తుంది. మరి ఏ వాక్యం? సామాన్య వాక్యం. సామాన్య వాక్యంలో క్రియ లేకపోయినా సంపూర్ణమైన అర్థాన్ని ఇస్తే చాలు. అర్థం ఉందా ఫ్రెండ్స్? ఉద్దేశ విధేయాలు అంటే సబ్జెక్ట్ అండ్ ప్రిడికేట్. ఉద్దేశం నామవాచకం, విధేయం అతను ఏ వృత్తిని అవలంబిస్తున్నాడో అదే. ఈ విధంగా ఉద్దేశ విధేయాలు ఉంటాయి. ఇంకా సమాపక్రియలు ఉన్న వాక్యం మనం ముందు చెప్పుకున్నాం, సంపూర్ణ వాక్యం. అసమాపక్రియలు ఉన్న వాక్యం అసంపూర్ణ వాక్యం. వాక్యాల సముదాయమే మహావాక్యం. వాక్యాల సముదాయమే మహావాక్యం. రామాయణం మొదలైనవి మహావాక్యాలు. సంహారం ఒకప్పుడు వాక్యంలో మరొక వాక్యంను చేరడాన్నే వాక్య సంహారం అంటారు. సంహారం అప్పుడప్పుడు వాక్యంలో మరొక వాక్యం చేరడాన్నే సంహారం. ఒక్కొక్కప్పుడు సంహారం వాక్యంలో మరొక వాక్యమును చేరడాన్నే వాక్య సంహారం అంటారు. వాక్య సమూహారం. సంహారం కాదన్నా, సమూహం, సమూహారం. సమూహారం ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కసారి వాక్యంలో మరొక వాక్యాన్ని చేరడాన్నే వాక్య సమూహారం అంటారు. వాక్య సమూహారం. వాక్యాల భేదాలు, రూపాన్ని బట్టి వాక్య రకాలు చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పార్టు. అభ్యర్థులు గమనించాలి. ఎందుకు సార్ సామాన్య వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యాలుగా మార్చమంటాడు, సంశ్లిష్ట వాక్యాన్ని సంయుక్త వాక్యంగా మార్చమంటాడు, సంయుక్త వాక్యాన్ని సామాన్య వాక్యాలుగా మార్చమంటాడు, అలాగే సంయుక్త వాక్యాలని సంశ్లిష్ట వాక్యాలుగా మార్చమంటాడు? వచ్చే మార్పులు ఏంటో గతంలో చాలా పోటీ కాంపిటీషన్లకు వచ్చింది. ఇది ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. చూడండి, సామాన్య వాక్యం అంటే మన ఇంగ్లీష్ సింపుల్ సెంటెన్స్, సంశ్లిష్ట వాక్యాలంటే కాంప్లెక్స్ సెంటెన్స్, సంయుక్త వాక్యాలంటే కాంపౌండ్ సెంటెన్స్. ఇది మీరు ఇంగ్లీష్లో తెలుగులో తీసుకున్నట్లయితే వీటిని గట్టిగా మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. చూడండి, శ్రీశ్రీ మహాప్రస్థానం అనే గొప్ప కావ్యం రచించి పేరు ప్రఖ్యాతులు పొంది అజరామరమైన కీర్తిని గడించారు. శ్రీరంగం శ్రీనివాసరావు. చూడండి ఎంత చక్కనటువంటి కవో. పొలాలనన్నీ హలాల దున్ని ఇలా తలంలో హేమం పెండగా జగానకంత సౌఖ్యము నిండగా విరామం ఎరకగా పరిశ్రమించి బలం దరిద్రకి బలి కావించి కార్మిక వీరులు కర్షక వీరులు కాలవ కట్టే ధర్మజలానికి ఖరీదు కట్టే సరాబులేడోయ్. కావున లోకపట అన్యాయాలు, కాల్చే ఆకల, కూల్చే వేదన, దారిద్ర్యాలు, దౌర్జన్యాలు అంటూ తన శ్రీశ్రీ మహాప్రస్థాన్ని పదండి ముందుకు తోచకపోదాం పదండి ముందుకు, కదిలేది కదిలించేది, మారేది మార్పించేది, పెరినిద్ర వదిలించేది, ముందుకు సాగించేది కావాలో నవ్య కవానికి అంటాడు శ్రీరంగం శ్రీనివాసరావు. తెలుగు సాహిత్యం 1940 సంవత్సరం వరకు నన్ను నడిపిస్తే 1940 తర్వాత తెలుగు సాహిత్యాన్ని నేను నడిపించానంటాడు శ్రీశ్రీ. ఒక శతాబ్దం నాది అంటాడు. అంటే ఎంత గట్స్ ఉండాలో చూడండి. అలాంటి శ్రీరంగం శ్రీనివాసరావు గురించి ఇక్కడ వచ్చింది. మహాప్రస్థానం చాలా అద్భుతమైనటువంటి గ్రంథం, అద్భుతమైనటువంటి గ్రంథం మహాప్రస్థానం. అందుకే అతను మహాకవిగా మారాడు. ఆయన కీర్తి గడించాడు. పై వాక్యం సమాపక్రియతో పూర్తయింది. ఇలా శ్రీశ్రీ మహాప్రస్థానం గొప్ప కావ్యం రచించి పేరు ప్రఖ్యాతులు పొంది అజరామరమైన కీర్తిని గడించాడు. ఇక్కడ ఏమని చూడండి ఒక్కసారి.
మహాప్రస్థానం అనే కావ్యాన్ని మహాప్రస్థానం అనే శ్రీశ్రీ మహాప్రస్థానం అనే గొప్ప కావ్యం రచించి పేరు ప్రఖ్యాతులు పొంది అజరామమైన కీర్తిని గడించారు. పై వాక్యం సమాపక్రియతో పూర్తయింది. చూద్దాం. రచించి రచించి పూర్తయిందా? లేదు. ప్రఖ్యాతులు పొంది పొంది అజరామరమైన కీర్తిని గడించారు. ఇది పూర్తయింది. అంటే ఈ గడించారు అనేటువంటిది మై డియర్ ఫ్రెండ్స్ సమాపక్రియ. సమాపక్రియ అంటే సమాపక క్రియ అంటే పని పూర్తి అవ్వాలి, అయింది. రచించి అసమాపక్రియ, పొంది అసమాపక్రియ అంటే ఒకటి మనకు అర్థమైంది. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక్రియలు ఉండి ఒకటి సమాపక్రియ ఉంటే అది సంశ్లిష్ట వాక్యం. గుర్తుంచుకోవాలి. మళ్ళీ ఒక్కసారి చెప్తాను చూడండి. అసమాపక్రియ నిర్వచనం అడిలాగిస్తాడు. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక్రియలు ఉండి ఒక సమాపక్రియ ఉండడాన్ని డాష్ అంటారు. అభ్యర్థులు గుర్తించాలి, అది సంశ్లిష్ట వాక్యం. ఇంకో రెండోసారి గతంలో మళ్ళీ ఇంకో పెట్టించాడు. పుట్టినప్పుడు నుండి చాలా జాత పుట్టినప్పుడు నుండి చనిపోయే వరకు కూడా రాసుకున్న వాక్యాన్ని ఏమంటారు? తెల్లమొహాలు వేసి వచ్చారు ఒక్కొక్కరు. ఏటి పుట్టడం ఏంటి, చనిపోవడం ఏంటి, రాసుకోవడం ఏంటి, ఏ వాక్యం చూసారా? అర్థంలా? ఇప్పుడు నేను చెప్పిన మాట అర్థమైతే చాలామంది ఏకాగ్రత సావధానంతో విని అర్థం చేసుకున్న వాళ్ళే. కానీ ఇప్పటికీ అర్థమైపోతే మళ్ళీ ఇంకోసారి చెప్తాను సార్. పుట్టినప్పుడు నుండి చనిపోయే వరకు కూడా రాసుకునే వాక్యం డాష్. చెప్పండి చూద్దాం. క్లియర్? ఓకే. చెప్పగలిగిన వాళ్ళు అయితే ఓకే, చెప్పలేని వాళ్ళు అర్థమైపోతే ఒకసారి చెప్తాను చూడండి. రాజు అనే అతను 1890లో పుట్టి పెరిగి చదివి వివాహం చేసుకొని పిల్లలు కని పెద్దవాళ్ళు చేసి మనవాళ్ళు పెళ్లి చేసి వాళ్ళని ఎత్తుకొని వాళ్ళకి చివరికి చనిపోయాడు. చూసారా? ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు రాసుకునే వాక్యం ఏదంటే అది ఒకే ఒకటి సంశ్లిష్ట వాక్యం. ఇట్లా బిట్టు అడుగుతాడనమాట. చాలామందికి ఇది అర్థం అలా, ఏటి పుట్టడం ఏటిది, చనిపోవడం ఏటి ఈ బాధని. కాబట్టి వాక్యాలని అంత జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. అంతే ఇక్కడ శ్రీశ్రీ మహాప్రస్థానం అనే గొప్ప కావ్యం రచించి అసమాపక్రియ, ప్రఖ్యాతలు పొంది అసమాపక్రియ, కీర్తిని గడించారు అనేది సమాపక్రియ. అంటే ఇంకా దీన్ని ఏమనొచ్చు, అనేకమైనటువంటి ఉపవాక్యాలు ఉండి ఒక ప్రధాన వాక్యం ఉన్నట్లయితే డాష్ అంటాడు మార్చేసి సంశ్లిష్ట. అంతే. దట్ ఈజ్ కాల్డ్ ఎగ్జామ్. తెలుగులో ఉన్నటువంటి గొప్ప టెక్నిక్స్. ఏమన్నాడు? ఒకటి లేదంతకంటే ఎక్కువ ఉపవాక్యాలు ఉండి, ఉపవాక్యాలు ఏముంటాయినా అసమాపక్రియలు ఉంటాయి. ఒకట మాత్రం ప్రధాన వాక్యం ఉంటుంది. మరి ప్రధాన వాక్యంలో ఏముంటుంది? సమాపక్రియ ఉంటుంది అని తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే బిట్టు వస్తుంది. అప్పుడు అది సంశ్లిష్ట వాక్యం అని తెలుస్తుంది. అలా కాకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడదామని అనేకమైన అసంపూర్ణ వాక్యాలు ఉండి ఒక సంపూర్ణమైన వాక్యం ఉన్నటువంటి వాక్యం ఏంటి? సంశ్లిష్ట వాక్యం. ఇచ్చాడు గతంలో. ఇలా మార్చి ఇస్తాడు. మన దగ్గర కంటెంట్ ఉండాలి, మన దగ్గర సబ్జెక్ట్ ఉండాలి. ఉండగలిగితే వాడు ఎలాంటి ప్రశ్నించినా మనం వాక్యాల మీద మనం ఛేదించవచ్చు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇప్పుడు చూద్దాం. సామాన్య వాక్యం రెండు రకాలు. ఇప్పుడు మొదట్లో ఒకదానికి వచ్చాం. ఏంటిది? సామాన్య వాక్యం. ఈ సామాన్య వాక్యాల్లో మరలా రెండు రకాలు. ఒకటి క్రియా సహిత వాక్యం,
క్రియా సహితలో ఏముంటుంది? సహిత అంటేనే ఉన్నది. ఏంటున్నదయ్యా? క్రియ. మరి క్రియ రహితం అంత లేదు. ఏటి లేదు? క్రియ లేదు. చూద్దాం. వాడు వెళ్ళాడు, క్రియ ఉంది. పూర్తయిందా? పూర్తయింది. సమాపక్రియ ఎస్. అది చెట్టు. ఏది? అది చెట్టు. ఇందులో క్రియ ఉందా? లేదు. కాబట్టి క్రియారహిత. వాడు మంచివాడు. వాడు మంచివాడు. వాడు ఎలాంటి వాడయ్యా? మంచివాడు. క్రియారహిత వాక్యాలు. వర్తమానకాల వాక్యం. యమబిందు స్నానం చేస్తూ ఉంది. చేస్తూ ఉంది. వర్తమాన కాలం. ఇది సామాన్య వాక్యమే. ఇది సామాన్య వాక్యమే. ఇది సామాన్య వాక్యమే. క్రియాసహిత వాక్యాల్లో క్రియ ఉన్నది, సామాన్య వాక్యమే. ఒక సమాపక్రియ ఉన్నది, సామాన్య వాక్యమే. క్రియారహిత వాక్యాల్లో క్రియ లేదు, అయినా సామాన్య వాక్యమే. ఎందుకు? సంపూర్ణమైన అర్థాన్ని ఇస్తుంది. జాగ్రత్త గమనించాలి. మరి వర్తమాన కాలంలో సామాన్య వాక్యం. హిమబిందు స్నానం చేస్తూ ఉంది, సామాన్య వాక్యమే. వాక్యం ఒక ప్రధాన వాక్యం, ఒక సంపూర్ణ వాక్యం, ఒక సమాప వాక్యం. చూస్తారా? 3 పాయింట్లు జాగ్రత్త గుర్తించుకోవాలి. అభ్యర్థి. భూతకాలం. వాడు స్నానానికి వెళ్ళాడు. పూర్తి అర్థం వచ్చింది. ఎప్పుడు? భూతకాలంలో. సామాన్య వాక్యం. రేపు ఉదయమే వస్తానన్నది సామాన్య వాక్యం. ఎందుకు? ఒక ప్రధాన వాక్యం. ఎందుకు? ఏ కాలం? భూతకాలంలో. భవిష్యత్ కాలం, వర్తమాన కాలం. 3 కాలాల్లో సంపూర్ణమైన అర్థాలు ఇస్తున్నాయి. కాబట్టే సామాన్య వాక్యం. తదర్మాక. శ్రీదేవి నవ్వుతూ ఉంటుంది. ఆవిడ గతంలోనూ నవ్వింది, ఇప్పుడు నవ్వుతుంది, భవిష్యత్తులో నవ్వుతుంది, ఎప్పుడు నవ్వుతుంది ఆవిడ. కాబట్టి పూర్తి అర్థం వచ్చింది. తదర్మాకు. విద్యార్థం. గాయత్రి అలా మాట్లాడకు. విద్యార్థులకు ఆజ్ఞలు జారీ చేశారు. అనుమతత్వం. ఇక నువ్వు దయచేయచ్చు, రావచ్చు. అనుమతి, పర్మిషన్. సంభావనార్థం. హిమ పరీక్షలో మొదటి ర్యాంక్ రావచ్చు. ఊహించడం. సంభావనార్థకం. జరగవచ్చు, జరగకపోవచ్చు. నిశ్చయార్థ వాక్యం. నేను మొదటి ర్యాంకులో పాస్ అవ్వాలి, ఖచ్చితంగా పాస్ అవ్వాలని దృఢ నిశ్చయం చేసుకున్నాడు. నిశ్చయవాక్యం. ఇక్కడ చూడండి. సామాన్య వాక్యాలు, వ్యతిరేక వాక్యం. వాడు స్నానానికి వెళ్ళాడు. ఎందులో ఉందన్నా? భూతకాలంలో సామాన్య వాక్యం. వెళ్ళాడు, అయిపోయింది, పూర్తయింది. ఒక సంపూర్ణార్థం, ఒక పరిపూర్ణార్థం, ఒక ప్రధాన వాక్యం, ఒక క్రియ, సమాప క్రియ. ఇప్పుడు వెళ్ళలేదు అని చెప్పాలి. వాడు స్నానానికి వెళ్ళాడు, వాడు స్నానానికి వెళ్ళలేదు. హిమ స్నానం చేస్తుంది, హిమ స్నానం చెయ్యటం. ఇక్కడేమో వెళ్ళలేదు అన్నాం, టం వచ్చిందనమాట. ఎందుకు వచ్చింది? వర్తమాన కాలంలో క్రియ ఉంది కాబట్టి చేయటం లేదు. నేను వంట బాగా చేయగలను, భవిష్యత్ కాలం. నేను వంట బాగా చేయలేను. క్రియారహిత వాక్యాలు ఒకే పదార్థాన్ని బోధించే 2 మాటలు ఉంటాయి. అందులో మొదటిది ఉద్దేశం, రెండవది విధేయం. ఇందా చెప్పుకున్నాం. ఉద్దేశం అంటే నామవాచకం, విధేయం అంటే ఏంటది? విధేయం అంటే వృత్తి. చూద్దాం. ఆమె టీచర్. ఆమె ఇందా చెప్పినట్లుగా మనం ఆమె ఉద్దేశం, టీచర్ విధేయం. విధేయం అంటే దానికి కట్టుబడి ఉండడం, ఆ వృత్తిని అవలంబించడం. ఆయన డాక్టర్, ఆయన ఉద్దేశం డాక్టర్, విధేయం. మేము విద్యార్థులం, మేము అనేది ఉద్దేశం, విద్యార్థులం అనేది విధేయం. మరి ఇది పూర్తి అర్థాలు ఇస్తున్నాయా? ఇస్తున్నాయి. మరి క్రియలు ఉన్నాయా? లేవు. మరి క్రియలు లేకపోతే సామాన్య వాక్యం అని గుర్తించాలి మీరు. అంటే సామాన్య వాక్యానికి మనం ఒక సంపూర్ణమైన అర్థాన్ని ఇచ్చేది కానీ, ఒక ప్రధాన వాక్యం కానీ, ఒక సమాపక్రియ ఉన్నటువంటి వాక్యాన్ని కానీ మనం సామాన్య వాక్యం అంటారని నిర్వచనం గుర్తుంచుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఒక సంపూర్ణమైన అర్థాన్ని ఇచ్చే వాక్యం డాష్ అంటాడు, సామాన్య వాక్యం. ప్రశ్నలాగే చేస్తాడు. ఒక సమాపక్రియ ఉన్న వాక్యాన్ని డాష్ అంటాడు, సామాన్య వాక్యం.
ఒక అర్థవంతమైనటువంటి వాక్యాన్ని డాష్ అంటాడు, సామాన్య వాక్యం. ఓకే, ఒక సంపూర్ణ వాక్యం అన్నా, ఒక ప్రధాన వాక్యం అన్నా కూడా, ప్రధాన వాక్యంలో ఏముంటుంది? సమాపక క్రియ ఉంటుంది. ప్రధాన వాక్యం అంటేనే పని పూర్తవుతుంది. దాన్ని ఉపవాక్యాలు, ప్రధాన వాక్యాలు గుర్తుంచుకోవాలి. ఉపవాక్యాలు ఎక్కడ ఉంటాయి? సంశ్లిష్ట వాక్యాలు ఉంటాయి. మరి ప్రధాన వాక్యం ఎక్కడ ఉంటుంది? సామాన్య వాక్యంలో ఉంటాయి. మరి ఇంకా ఎక్కడ ఉంటుంది? సంయుక్త వాక్యంలో ఉంటాయి. మరి ప్రధాన వాక్యం సంశ్లిష్ట వాక్యంలో ఉండవా? ఉంటుంది, ఒకటి ఉంటుంది, ఖచ్చితంగా ఒకటి ఉంటుంది. అనేకమైన ఉపవాక్యాలు ఉంటాయి. అలా గుర్తించుకొని మనం సామాన్య వాక్య నిర్వచనాల దగ్గర కానీ, ఉదాహరణల దగ్గర కానీ, క్రియల దగ్గర కానీ మార్పులు చేర్పులు బాగా పరిశీలించాలి ఫ్రెండ్స్. ఎక్కడి నుంచి ఖచ్చితంగా బిట్ వస్తుంది.